మనం మన పిల్లలకి ముందు ముందు రోజుల్లో మన మతం కోసం చాలా ఎడిట్ చేసి, చాలా వరకు రకరకాలుగా చెప్పుకునే స్థితికొచ్చేసాం. మీరు మర్చిపోయినట్టున్నారు. నారదముని లేడు ఏ కథలోని. ఏ కథలోని ఆయన లేడు. మీరు ఈ మధ్య కాలం చూసిన సినిమాల్లో లేడు. ఒక 20, 30 సంవత్సరాల నుంచి ఆయన పాత్రే లేదు. నారదముని ఎవరు అంటే అడుగుతారిప్పుడు. 4 ఏళ్ల పిల్లలు, 5 ఏళ్ల పిల్లలకి దేవుళ్ళ కోసం చెప్తే. ఋషుల కోసం చెప్పడం మానేసాం. అవన్నీ మర్చిపోతున్నారు మీరు. ఋషుల కోసం చెప్పండి. పురాణాలు అర్థమవుతాయి ఆటోమేటిక్‌గా. నారదముని ఎవడో చెప్పండి. ఆయన అన్ని లోకాలు ఎలా తిరిగేవాడో, ఆయన దగ్గర ఎలాంటి కంటెంట్ ఉండేది, ఆయన విశిష్టత ఏదో చెప్పండి. రాముడు, కృష్ణుడు ఇలాగా మనం కొన్ని అంటే దేవుళ్ళ యొక్క పాత్రలను తీసుకొని హిందూ మతం కోసం ప్రచారం చేయొద్దు. హిందూ మతాన్ని తీసుకొచ్చిన ఋషుల కోసం, మునుల కోసం, వాళ్ళ కోసం చెప్తే అర్థమవుతది. ఎప్పటికీ అర్థమవుతది.